హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఆల్రెడీ నేను సోషల్కి సంబంధించి 9th 10th రిలేటెడ్గా ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనము సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. అంటే మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు ఏంటి అనేసి చూద్దాము. సో డిఎస్సికే కాదు, టెట్కి కూడా మనకు యూస్ఫుల్గానే ఉంటాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా పాయింట్స్ వచ్చేసి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సైన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా 9th 10th వాటిల్లో ఏమేమి అడుగుతారనేసి చూద్దాము. ఫస్ట్ క్వశ్చను, ఒక వస్తువును పుటాకార దర్పణం ముందు దాని నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబము ఇక్కడ ఏర్పడును అనేసి ఇచ్చారండి. ఒక వస్తువును వచ్చేసి పుటాకార దర్పణం ముందు, అంటే మనకు పుటాకార దర్పణం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక అనంత దూరంలో, అంటే ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్లో చూసుకున్నట్లయితే మనము ఏదైనా దానికి ఒక కిరణం, సమాంతర కిరణం అనేది వెళ్ళినప్పుడు అది పరావర్తనం చెంది మనకు ఎలా వస్తుందండి, ఇలా పరావర్తనం అయ్యి రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సో మనకు ఇక్కడ పుటాకార దర్పణానికి సెంటర్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అనమాట, ఇక్కడ నాభి వద్ద ఉంచినప్పుడు, ఒక వస్తువును పుటాకార దర్పణం యందు దాని నాభి వద్ద ఉంచినప్పుడు మనకు ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది దర్పణ నాభి వద్ద, ఆప్షన్ 2 దర్పణ వక్రతా కేంద్రం వద్ద, ఆప్షన్ 3 దర్పణానికి అనంత దూరంలో, ఆప్షన్ 4 దర్పణ నాభి మరియు వక్రతా కేంద్రం మధ్యలో అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ పరావర్తన పుటాకార దర్పణం అంటే ఇదండి. సో దీంట్లో మనకు ఏదైనా లైట్ అనేది సమాంతరంగా ప్రయాణించినప్పుడు ఆ కిరణం వచ్చేసి మనకు ఎలా అంటే, ఇది దీనికి సెంటర్ అండి. మనకు పుటాకార దర్పణానికి సెంటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కిరణం సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది మనకు ఎలా ఉంటుందండి, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అయితే మనకి ఈ పాయింట్ ఉంటుంది కదా, దీన్ని మనము నాభి అంటామండి. సో ఇక్కడ మనకు పరావర్తన కిరణం అనేది వస్తుంది. పతన కిరణం ఇలా వెళ్ళినప్పుడు పరావర్తన కిరణం రిఫ్లెక్షన్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనకు ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే అనంత దూరంలో ఏర్పడుతుందండి. నాభి వద్ద అంటే ఇక్కడనే వచ్చి ఇక్కడ ఆగిపోదన్నమాట. దీనికి ఈ రే అనేది పాస్ అవుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి మనకు ప్రతిబింబం అనేది దర్పణానికి అనంత దూరంలో ఏర్పడుతుందండి. ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, బల్బులోని ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేస్తారు ఎందుకంటే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ దాని నిరోధం పరిగణలోనికి తీసుకోలేనంత ఉంటుంది, ఆప్షన్ 2 దాని ధర తక్కువ, ఆప్షన్ 3 దాని ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 4 వచ్చేసి దాని విశిష్ట నిరోధము నిక్రోమ్ కన్నా ఎక్కువ అనేసి ఇచ్చారండి. మన బల్బులలో ఫిలమెంట్ వచ్చేసి ఎక్కువగా దేనితో తయారు చేస్తారండి, టంగ్స్టన్తో తయారు చేస్తారు. మనకు ఇది ఆల్రెడీ తెలిసిందే, ఇది కూడా ఒక క్వశ్చనేనండి. బల్బులోని ఫిలమెంట్ వచ్చేసి మనకు దేనితో తయారు చేస్తారు, టంగ్స్టన్తో తయారు చేస్తారు. సో ఎందుకు తయారు చేస్తారు అంటే టంగ్స్టన్కి వచ్చేసి మనకు ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుందండి. ద్రవీభవన స్థానం అనేది మనకు ఎక్కువగా ఉండటం వలన దీన్ని ఫిలమెంట్గా మనం బల్బులలో యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కణము R వ్యాసార్థం గల వృత్త మార్గంలో కదులుతుంది. ఒక అర్ధ భ్రమణానికి ఆ కణం పొందే స్థానభ్రంశం విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎంత అండి, వ్యాసార్థము R అని ఇచ్చేశారు. సో వృత్త మార్గంలో కదులుతూ ఉంటుంది అనమాట, సర్కిల్గా. సో అర్ధ భ్రమణం అంటే ఇదే కదండి, హాఫ్ సర్కిల్. ఆ కణం పొందే స్థానభ్రంశం విలువ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందండి, ఇది A, ఇది B, ఇది C పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి R ఉంటుంది. సో ఇది అర్ధవృత్తం కదులుతుంది అనేసి చెప్పారు. సో ఇది కూడా కదులుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి R,
ఇక్కడ నుంచి ఇక్కడికి 6. సో ఈ భ్రమణానికి ఆ కణం పొందే స్థానభ్రంశం విలువ వచ్చేసి ఎంత అవుతుంది మనకు? 2r అవుతుందండి. 2r ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, అంతరిక్ష నౌకలు భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు వాటికి హీట్ షీల్డ్ను అమర్చడానికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నారు. అంతరిక్ష నౌకలు మనకు అంతరిక్షంలో ఉంటాయి కదా, సో అవి మన భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు వాటికి హీట్ షీల్డ్స్ అనేటివి అమరుస్తారంట అండి. సో ఆ హీట్ షీల్డ్స్ వచ్చేసి మనకు ఎందుకు అమరుస్తారు? గాలి యొక్క ఘర్షణ బలం తగ్గించుటకు. అంటే మనకు గాలి అనేది ఫోర్స్గా ఉంటుంది కదా, సో అలా వస్తున్నప్పుడు దాని యొక్క బలాన్ని తగ్గించడానికి ఈ హీట్ షీల్డ్ అని అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ ఉపగ్రహాలు గల గ్రహం ఏది అనేసి ఇచ్చారండి. సో అతి తక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏదండి? కుజగ్రహం అంటే మార్స్కి వచ్చేసి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయండి? 2 ఉపగ్రహాలు ఉన్నాయి. గురుడు అంటే జూపిటర్కి వచ్చేసి మనకు మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 95 ఉపగ్రహాలు అయితే ఉన్నాయండి. సో అతి ఎక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏది అని అడిగితే అది ఏంటిదండి? గురుడు అవుతుంది. సో తక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటివి ఏది అంటే కుజుడు అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కుజుడు అండి. మామూలుగా మనకు భూమికి ఎర్త్కి వచ్చేసి మనకు ఎన్ని గ్రహాలు ఉంటాయండి? ఎర్త్కు ఉండేటటువంటి ఉపగ్రహాలు ఏంటివి? మనకు ఓన్లీ 1 మాత్రమే. అది ఏంటిది? మూన్ అండి. భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం వచ్చేసి మనకు చంద్రుడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు అతి తక్కువ ఎవరికి ఉన్నాయి? మార్స్ అంటే కుజుడికి 2 ఉపగ్రహాలు ఉంటాయి. గురుడుకు చూసుకున్నట్లయితే గురుడు అంటే జూపిటర్ అండి, 95 ఉపగ్రహాలు. యురేనియస్కి వచ్చేసి మొత్తము 27 ఉపగ్రహాలు ఉంటాయండి. శనికి వచ్చేసి 83 ఉంటాయి. శనికి 83 ఉపగ్రహాలు ఉంటాయి. సో శని అంటే సాటర్న్ అండి. నెక్స్ట్ నెప్ట్యూన్కి చూసుకుంటే 14 ఉంటాయి. వీనస్కి కానీ మెర్క్యూరీకి కానీ ఏమి ఉపగ్రహాలు ఉండవండి. వీనస్కి మెర్క్యూరీకి వచ్చేసి 0 ఉపగ్రహాలు ఉంటాయి. భూమికి వచ్చేసి ఎన్ని ఉంటాయండి ఉపగ్రహాలు? ఒకటి ఉంటుంది. ఏంటిది? అది చంద్రుడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అతి తక్కువ ఉపగ్రహాలు ఎవరికి ఉంటాయి? మార్స్ కండి, కుజుడికి. నెక్స్ట్ 200 గ్రాములు నీటిలో 50 గ్రాముల సోడియం కార్బోనేట్ కరిగి ఉన్నది. ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి శాతంలో అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ద్రవ్యరాశి శాతం కనుక్కోవాలి అంటే ఫస్ట్ ద్రవ్యరాశి శాతం మొత్తం కనుక్కోవాలంటే ఫస్ట్ ద్రావిత ద్రవ్యరాశి అండి. ద్రావిత ద్రవ్యరాశి అంటే దాంట్లో కరిగి ఉన్నటువంటిది ఎంత అని. సో ద్రావిత ద్రవ్యరాశి ఇక్కడ సోడియం కార్బోనేట్ వచ్చేసి మనకు 200 గ్రాముల నీటిలో కరిగి ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి శాతం అడిగారు కాబట్టి మనకు దాంట్లో కరిగి ఉన్నది ఎంత? మనకు 50 గ్రాములు బై మొత్తం అండి. మొత్తం నీరు అలాగే సోడియం కార్బోనేట్ ఎంత ఉందో అంత వేయాలి. మొత్తం ద్రావణి యొక్క ద్రవ్యరాశి ఎంత? 250 అవుతుంది. ఎందుకంటే 200 గ్రాముల నీరు ఉంది, అలాగే 50 గ్రామ్స్ సోడియం కార్బోనేట్ ఉంది కాబట్టి మొత్తం మనకి ఎంత అవుతుంది? 250 అవుతుంది. ఇంటూ 100 అండి. శాతంలలో కదా కనుక్కోమంది, సో 100 అవుతుంది అనమాట. మనకు మొత్తం ఆ ద్రవ్యరాశి అడుగుతున్నారు కాబట్టి దాంట్లో ఎంత కరిగిందో అంటే కార్బోనేట్ కరిగి ఉంది కాబట్టి సో ఏవైతే కరిగిందో అది బై మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఇంటూ 100 అండి ఫార్ములా. సో ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ తీసుకున్నట్లయితే 5 1లు 5 4లు 5 5లు అండి. ఎంత? ఇక్కడ 50 బై మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత? 5తో 5 10s are, ఇక్కడ 5 5s are అండి. సో ఇక్కడ 5 2s are. సో ఎంత అండి? 2 × 10 మొత్తం 20% అంది. ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి శాతం ఎంత? 20%. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో రసాయన మార్పు కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది
కాగితము మండించడము, పంచదారను నీటిలో కరిగించడము, ఆప్షన్ 3 ఇనుము తుప్పు పట్టడం, ఆప్షన్ 4 ఇనుముకు ఆమ్లం కలపటం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కాగితాన్ని మండించడం కానీ, ఇనుము తుప్పు పట్టడం కానీ, ఇనుముకు ఆమ్లం కలపడం కానీ ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయండి? ఇవన్నీ కూడా రసాయనిక మార్పులు. సో కానిది ఏది అంటే ఆప్షన్ 2 అండి. పంచదారను నీటిలో కరిగించడం మనకు ఏమవుతుందండి? ఇది భౌతిక మార్పు అవుతుంది. భౌతిక మార్పు. భౌతిక మార్పు అంటే ఏందండి? మనకు ఇచ్చినటువంటి వస్తువు కానీ పదార్థం కానీ దాన్ని భౌతికంగా మార్పు అనేది మారిపోవడాన్ని భౌతిక మార్పు అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పంచదార వచ్చేసి నీటిలో కరిగిపోతుంది అనమాట. సో అది మారిపోయింది, దాని మార్పు అనేది జరిగింది కాబట్టి ఇది భౌతిక మార్పు అంటాము. రసాయనికంగా మనకు ఎటువంటి మార్పు జరగలేదు కాబట్టి ఇది రసాయనిక మార్పు కాదండి, భౌతిక మార్పు అవుతుంది. నెక్స్ట్, కాపర్ సల్ఫేట్ లవణం యొక్క స్వభావం ఏది అనేసి ఇచ్చారండి. కాపర్ సల్ఫేట్ వచ్చేసి మనకు ఎలా ఉంటుంది ఇదండి? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాపర్ సల్ఫేట్ వచ్చేసి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతమునకు సంబంధించిన వాక్యము ఏది అనేసి ఇచ్చారండి. కొవ్వొత్తి మంట వచ్చినట్లయితే మనకు పసుపు ప్రాంతం, కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతం ఎలా ఉంటుందంటే అది దహనం అనేది జరగదండి అక్కడ, అంటే దాని కాలడం అనేది అక్కడ అసంపూర్తిగా ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతంలోకి సంబంధించిన వాక్యం ఏదంటే ఆ ప్రాంతంలో ఇంధనం అసంపూర్ణ దహనం చెందుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కొల్లాయిడ్ ద్రావణాలకు సంబంధించిన సరి అయిన వాక్యం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది సజాతీయ మిశ్రమాలు, ఆప్షన్ 2 ఎక్కువసేపు కదపకుండా ఉంచితే కణాలు అడుగుకి చేరుతాయి, ఆప్షన్ 3 సాధారణ వడపోత ద్వారా వేరు చేయడం సాధ్యం కాదు, ఆప్షన్ 4 టిండాల్ ప్రభావము చూపవు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొల్లాయిడ్స్ వచ్చేసి విభిన్న మిశ్రమాలండి. కొల్లాయిడ్స్ వచ్చేసి విభిన్న మిశ్రమాల కలయిక. సో ఈ సజాతీయ మిశ్రమాలు అన్నారు కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువసేపు కదపకుండా ఉంచినట్లయితే కణాలు అడుగుకు చేరిపోతాయి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఎక్కువసేపు మనము కదపకుండా ఉంచినా కూడా కణాలు వచ్చేసి అడుగు భాగానికి చేరవండి. ఎందుకు ఇక్కడ చేరుతాయి అనేసి ఇచ్చారు, చేరవు. ఎందుకు చేరవు అంటే ఇవి కణాల మధ్య ఘర్షణ చెందడం వల్ల ఇవి ఒకదానికి పరావర్తనం చెంది విడిపోతూ ఉంటాయండి. అంటే మనకు పతన కోణం వచ్చేసి ఇట్లా పరావర్తన కోణం రివర్స్ ఇలా ఎలా అవుతుందో అలా కణాలకు మధ్య మనకు ద్రావణంలో ఘర్షణ జరిగి అది ఏంటంటే మనకు ఎక్కువ స్పేస్ని ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఉన్న ప్లేస్లో ఉండదు, ఎక్కడికంటే అక్కడికి మనకు కాంతి కణం అనేది వెళ్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాము? టిండాల్ ప్రభావం అంటాము. మనకు టిండాల్ ప్రభావం వచ్చేసి ఈ కొల్లాయిడ్ ద్రావణాలలోనే జరుగుతుందండి. కానీ ఇక్కడ టిండాల్ ప్రభావం చూపవు అనేసి ఇచ్చారు. సో ఇవి టిండాల్ ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది కూడా కాదు. సో ఇవి కొల్లాయిడ్ ద్రావణాలు వచ్చేసి మనము సాధారణంగా వడపోత ద్వారా వేరు చేయటము సాధ్యం కాదు అనేసి ఇచ్చారు. మనము వడపోత ద్వారా వాటిని అవి విభిన్న మిశ్రమాల కలయిక అయినా కూడా మనము వేరు చేస్తే మాత్రం అవి వేరు అవ్వవండి, అవి మిక్స్ అయి ఉంటాయన్నమాట. సో కాబట్టి వీటిని మనము సాధారణ వడపోత ద్వారా వేరు చేయడం సాధ్యం కాదు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో టిండాల్ ప్రభావం వచ్చేసి మనకి ఏ ద్రావణాలు చూపిస్తాయి అంటే కొల్లాయిడ్ ద్రావణాలు చూపిస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, దోమలు ఈ క్రింది వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి అనేసి ఇచ్చారు. సో దోమలు వచ్చేసి మనకు దేనికి వాహకాలుగా పనిచేస్తాయండి? మలేరియా, అలాగే ఫైలేరియా, మెదడు వాపు, వీటికి వచ్చేసి మనకు దోమలు చూసుకున్నట్లయితే వాహకాలుగా పనిచేస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము.
మానవ అస్థిపంజరంలో భుజాస్థాల, దండ ఎముకల మరియు ముంజేతి ఎముకల సంఖ్యలు వరుసగా అనేసి ఇచ్చారండి. సో మానవ అస్థిపంజరంలో చూసుకున్నట్లయితే మనకు షోల్డర్ బోన్స్, అలాగే అప్పర్ ఆర్మ్ బోన్స్, నెక్స్ట్ లోయర్ ఆర్మ్ బోన్స్ ఎన్ని ఉంటాయి అనేసి అడుగుతున్నారు. సో ఎన్ని ఉంటాయండి? ఆప్షన్ 3 అండి. మొత్తం మనకు షోల్డర్ బోన్స్ వచ్చేసి 4 ఉంటాయి, దండ ఎముకలు వచ్చేసి 2 ఉంటాయి, నెక్స్ట్ ముంజేతి ఎముకల సంఖ్యలు వచ్చేసి 4 అయితే ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పత్ర రంధ్రాలు తెరుచుకొనుటకు మరియు మూసుకొనుటకు నియంత్రించే మొక్కల హార్మోన్లు ఏవి అనేసి ఇచ్చారండి. మొక్కలకు సంబంధించి పత్ర రంధ్రాలు తెరుచుకొనుటకు మరియు మూసుకొనుటకు నియంత్రించేటటువంటి మొక్కల హార్మోన్లు. సో ఏ హార్మోన్లు అండి? మనకు పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి వచ్చేసి సైటోకినైన్లు, అలాగే మూసుకొనుటకు ఆప్సైసిక్ ఆమ్లం అండి, ఆప్సైసిక్ ఆమ్లము. ఇవి హార్మోన్స్ అనమాట. పత్ర రంధ్రాలు తెరుచుకున్నటకు వచ్చేసి మనకు సైటోకినైన్లు, నెక్స్ట్ పత్ర రంధ్రాలు మూసుకున్నటకు మనకు ఆప్సైటిక్ ఆమ్లము. ఈ హార్మోన్లు అనేటివి ఈ మొక్కల్లో ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారండి. సమ్మిళిత చేపల పెంపకానికి సంబంధించిందనమాట. సో నీటి కుంటల ప్రాంతాలలో మనకు ఉపరితల ప్రాంతంలో అంటే పై భాగంలో, నీటి కుంటల్లో పై భాగంలో ఎలాంటి చేపలను, అలాగే మధ్య ప్రాంతంలో అంటే ఆ నీటి మడుగులోనే, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు తీసుకున్నట్లయితే దాంట్లో మధ్య ప్రాంతంలో మనకు ఎలాంటి చేపలు ఉంటాయి. నెక్స్ట్ అడుగు ప్రాంతంలో ఏముంటాయండి? బురద మట్టి నివసించడానికి అనువుగా ఉంటుంది. సో ఈ ఉపరితల ప్రాంతం అలాగే మధ్య ప్రాంతంలో మనకు ఏవి జీవించడానికి అనుకూలంగా ఉంటాయి అనేసి ఇచ్చారు. సో మనకు ఫస్ట్ ఉపరితల ప్రాంతంలో మనకు ఏమేమి ఉంటాయండి? జల్లలు ఉంటాయి. జల్లలు అంటే సన్న చేపలు ఉంటాయి కదా. సో సన్నవి ఎక్కువగా వచ్చేసి మనకు నీటి పై భాగాన్నే ఉంటాయండి సన్న చేపలు. సో కాబట్టి ఫస్ట్ ఉపరితల ప్రాంతం ఏ వచ్చేసి జల్ల ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మధ్య ప్రాంతంలో మోసు అనేటటువంటి రకం చేపలు అయితే ఉంటాయి. అడుగు ప్రాంతంలో వచ్చేసి బురద మట్ట చేపలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, చర్మ వ్యాధులకు సంబంధించి ఈ జతలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. చర్మ వ్యాధులు చూసుకున్నట్లయితే మనకు పెల్లాగ్రా ఇచ్చారండి. పెల్లాగ్రా వచ్చేసి మనకు B3 విటమిన్ లోపం వలన వస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్ట్ అండి. పెల్లాగ్రా వచ్చేసి మనకు దేని వల్ల వస్తుంది? B3 విటమిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ బొల్లి అండి. బొల్లి అనేది మనకు దేని లోపం వలన వస్తుంది? మెలనిన్ లోపం వలన వస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ తామర అంటే గజ్జు అంటారు కదా. సో ఈ తామర అనేది మనకు దేని వల్ల వస్తుందండి? ఇది ఒక శిలీంధ్రపు వ్యాధి అనమాట. నెక్స్ట్ కుష్టు వచ్చేసి వైరస్ కలిగించే వ్యాధి అనేసి ఇచ్చారండి. కుష్టు వచ్చేసి వైరస్ కలిగించే వ్యాధి అనేసి ఇచ్చారు. సో కుష్టు అనేది మనకు వైరస్ వల్ల రాదండి, ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది సరికాని జత అండి. కుష్టు వచ్చేసి మనకు బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. సో ఏ బ్యాక్టీరియా అంటే మైక్రోబ్యాక్టీరియం లెప్రే అండి. మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనమాట. లెప్రే వల్ల మనకు ఈ కుష్టు వ్యాధి అనేది కలుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికానిది ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, క్రింది వానలలో కొవ్వులలో కరిగే విటమిన్ల జాబితాను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో మనకు కొవ్వులలో కరిగేటటువంటి విటమిన్లు ఏవండి? విటమిన్ E, D, అలాగే విటమిన్ A వచ్చేసి మనకు కొవ్వులలో కరిగేటటువంటి విటమిన్స్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏంటిదండి? టోకోఫెరాల్ అంటే విటమిన్ E, రెటినాల్ అంటే విటమిన్ A, కాల్సిఫెరాల్ అంటే విటమిన్ D అండి. సో ఇవి మనకు క్రొవ్వులలో కరిగేటటువంటి విటమిన్స్ అనమాట. టోకోఫెరాల్, రెటినాల్, కాల్సిఫెరాల్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్లోక్వినాన్, రెటినాల్, బయోనటిక్ అనేసి ఇచ్చారు. పైరిడాక్సిన్, థయామిన్, ఆబ్సారిక్ ఆమ్లం కానీ, థయామిన్, రెబోఫ్లోవిన్, నియాసిన్. ఇక్కడ రెటినాల్ తీసినట్లయితే మిగతా అవన్నీ కూడా మనకు నీటిలో కరిగేటి అండి. ఇవన్నీ కూడా మనకు నీటిలో కరిగేటటువంటి విటమిన్స్. ఫిల్లోక్వినాన్ కానీ, బయోటిన్, పైరిడాక్సిన్, థయామిన్, ఆబ్సారిక్ ఆమ్లం కానివ్వండి, థయామిన్, రెబోఫ్లోవిన్, నియాసిన్. దాదాపు Bకి సంబంధించినటువంటి అన్ని విటమిన్స్ కూడా మనకు నీటిలో కరిగేటివే అండి.
నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ మనకు డయాలసిస్ ప్రక్రియలో ఏ అనే రక్తనాళం ద్వారా రక్తాన్ని డయాలైజర్లోనికి పంపి అనంతరం శుద్ధి చేయబడిన రక్తాన్ని బి అనే రక్తనాళం ద్వారా శరీరంలోనికి తిరిగి ఎక్కిస్తారు అయినచో ఏ రక్తనాళము బి రక్తనాళాలు ఏవి అనేసి వచ్చారండి. సో మనకు రక్తాన్ని వచ్చేసి డయాలైజర్కి తీసుకెళ్లేది ఏది అంటే ఏదండి, మనకు ధమని అండి. ధమని వచ్చేసి మనకు రక్తాన్ని డయాలైజర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మొత్తం రక్తం అంతా శుద్ధి చేసిన తర్వాత మనకు బి అనేది ఏంది, సిర అనమాట. సిరల ద్వారా మన రక్తంలోనికి తిరిగి ఎక్కిస్తారు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. స్టాప్ వాచి నీటిలో చక్కెర ద్రావణము మరియు నాలుక మీద చక్కెర గుళికలు ఉపయోగించి నిర్వహించే ప్రయోగ ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే గ్లూకోజ్ను గుర్తించడంలో నాలుక పాత్ర అనేసి ఇచ్చారు, రుచిని గుర్తించడంలో నాలుక మరియు అంగిలి పాత్ర అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 రుచిని గుర్తించడంలో అంగిలి యొక్క పాత్ర. ఆప్షన్ 4 రుచిని గుర్తించడంలో ఉపజిహ్వక మరియు అంగిలి పాత్ర అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే స్టాప్ వాచ్ అయితే పెట్టడం జరిగింది, నీటిలో చక్కెర ద్రావణం అయితే వేశారు, నాలుక మీద చక్కెర గుళికలు అనేసి కూడా చెప్తున్నారు. సో ఈ ప్రయోగం వల్ల మనము నిర్వహించి ఏం తెలుసుకుంటామండి, రుచిని గుర్తించడంలో నాలుక మరియు అంగిలి పాత్రను తెలుసుకోవడం. ఇక్కడ మీరు నాలుక మీద చక్కెర గుళికలు అనేసి ఇచ్చారు. సో నాలుక మీద చక్కెర గుళికలు పెట్టినప్పుడు మనకు ఎలా ఉంటుంది ఏంది అనేసి గుర్తించాలి రుచి. అలాగే దాంట్లో రుచిని గుర్తించడంలో మన అంగిలి అంటే మన నాలుక అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనకు ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం అనేది అవుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ఈ క్రింది కణాలలో కేంద్రకాలు ఉండవు అనేసి ఇచ్చారండి. కేంద్రకాలు. సో కేంద్రకాలు మనకు దేంట్లో ఉండవండి, క్షీరదాల ఎర్ర రక్త కణాలు, అలాగే పోషక కణజాలంలోని చారణి నాళులు, వీటిల్లో మనకు కేంద్రకాలు అనేటివి ఉండవండి. చాలా క్షీరదాల ఎర్ర రక్త కణాలు, నెక్స్ట్ పోషక కణజాలంలోని చారణి కణాలలో మనకు వచ్చేసి ఈ కేంద్రకాలు అనేటివి ఉండవు. నెక్స్ట్ క్వశ్చను. మద్యపానం వలన మెదడులోని ఈ భాగం సరిగా పనిచేయక కండరాల కదలికపై నియంత్రణ కోల్పోతారు అనేసి ఇచ్చారండి. సో మనకు చాలామంది మద్యపానం అయితే చేస్తూ ఉంటారు కదా, దాని వలన మెదడులోని ఏ భాగం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ కండరాల కదలిక పైన నియంత్రణ అనేది ఉండదన్నమాట. సో దేనివల్ల అండి, అనుమస్తిష్కం అండి. అనుమస్తిష్కం ద్వారా అంటే దానివల్ల అంటే మనకు ఎఫెక్ట్ అంతా దాని మీద పడడం వల్ల వాళ్ళ కండరాల కదలిక పైన నియంత్రణ అనేది కోల్పోతారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, అనుమస్తిష్కము. సో ఇవి వచ్చేసి మనకు 9th 10th రిలేటెడ్గా ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.